ఏపీ లిక్కర్ స్కామ్లో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అరెస్టు తప్పదన్నట్లుగా మనకు తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఇన్ని రోజులు లిక్కర్ స్కామ్కు సంబంధించి నగదు సీజ్ చేయలేదు, నగదు దొరకలేదు అనేసి చెప్పుకుంటూ వచ్చారు. అంటే సిట్టు గతంలో 62 కోట్ల రూపాయల బ్యాంకులో ఉన్న అమౌంట్ను సీజ్ చేసినట్లుగా చెప్పారు. ఇప్పుడు ఈరోజు నగదు అంటే లిక్విడ్ క్యాష్ రూపంలో హైదరాబాద్లో సిట్ అధికారులు పట్టుకున్నారు. అది ఎక్కడ పట్టుకున్నారంటే రంగారెడ్డి జిల్లా కాచారంలో ఏపీ సిట్ సోదాలు. సులోచన ఫామ్ హౌస్లో 11 కోట్లు సీజ్. A40 వరుణ్ ఇచ్చిన సమాచారంతో సిట్ దాడులు చేసింది. A1 రాజ్ కసిరెడ్డి ఆదేశాలతో ఆ క్యాష్ను అక్కడ దాచినట్టు వరుణ్ చెప్పాడు. 12 బాక్సుల్లో నగదు దాచినట్లు గుర్తించారు. వరుణ్ చాణక్య నగదు దాచినట్లు అంగీకరించారు. 12 బాక్సుల్లోని 11 కోట్లు సీజ్ చేసిన సిట్ 2024 జూన్లోనే ఈ డబ్బును దాచారంట. అక్కడ ఈ వరుణ్ అండ్ చాణక్య అనేవాళ్ళు 2024 జూన్లోనే దాచారు. ఇది ఈ ఫామ్ హౌస్ వచ్చేసి ప్రొఫెసర్ బాలరెడ్డి పేరుతో ఉన్న సులోచన ఫామ్ హౌస్. ఇక్కడ ఈ 11 కోట్లు ఏదైతే సీజ్ చేశారో ఇది ఈ సాక్ష్యం చాలు. ప్రధానంగా ఈ ఇష్యూతో జగన్మోహన్ రెడ్డి అరెస్టు ఇంకా తప్పదు అన్నట్లు తెలిపోతుంది. లిక్కర్ స్కామ్లో ఇప్పటి వరకు ఏదైతే చెప్తూ వస్తున్నా అసలు స్కామే లేదు, స్కామే లేదు, స్కామే లేదు అని చెప్పేసి ఇప్పటి వరకు అరెస్ట్ అయిన వాళ్ళంతా కూడా ఈ జగన్మోహన్ రెడ్డి కోర్ టీం ఏదైతే ఉందో మొత్తం ఇప్పుడు జైళ్ళల్లో ఉన్న వాళ్ళంతా అసలు స్కామే జరగంది, అక్రమంగా కేసులు పెడుతున్నారు సిట్టు కూటమి ప్రభుత్వము అని చెప్పేసి నిన్ననే ఆయన కొంచెం వార్నింగ్లు కూడా ఇచ్చారు. ఇప్పుడు ఈ రోజు